బీజేపీ వ్యతిరేక కూటమికి పశ్చిమ బెంగాల్లో తుది రూపు రాబోతోంది. మమతా బెనర్జీ చేపట్టిన ర్యాలీలో పాల్గొని ఆ తర్వాత కార్యాచరణ రూపొందించాలని అన్ని పార్టీలు నిర్ణయించాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, రాహుల్ సహా వివిధ పార్టీ నేతలతో సమావేశమై మహాకూటమి ఫ్యూచర్ ప్లాన్స్ పై చర్చించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. డిసెంబర్లో జరిగిన చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు వివిధ పార్టీల అధినేతలతో మరో దఫా చర్చ రాహుల్తో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై మంతనాలు జరిపారు. ఎన్నికల వ్యూహాలు ఎలా ఉంటాయి, బీజేపీని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించారు. రాహుల్తో భేటీ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశమయ్యారు. యాంటీ బీజేపీ ఫ్రంట్ పై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ నెల 19న కోల్కతాలో జరగనున్న ర్యాలీకి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఆహ్వానించనున్నారు మమతా బెనర్జీ. అక్కడే కూటమి రూపురేఖలపై ఆలోచించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. To save the nation, all of us has to join on democratic compulsion. And at the same time, on secular front, we are all one. There may be some political, some states, but nation level, how to join together, how to work together, that is what we are working. As senior leaders, it is our responsibility to facilitate that role, to bring everybody on one platform, that is anti-BJP platform. Sir, you met Rahul Gandhi. What was the agenda? I discussed generally. Again, I am going to with all the leaders I am discussing. I came only one day. Yeah. Just now I discussed even Kejriwal. We wanted to bring everybody together. We want to work together. Sir, Mamata Banerjee డిసెంబర్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సహా మొత్తం 28 పార్టీలు బీజేపీ వ్యతిరేక కూటమికి అంగీకరించాయి. వీటిలో ప్రధాన పార్టీలన్నీ కోల్కతా ర్యాలీకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీ తర్వాత కూటమి నేతలంతా సమావేశం కార్యాచరణపై చర్చిస్తారు. We have decided, we have been invited the Chief Minister of West Bengal, Mamata ji, a rally which he is going to organize, Trinamool Congress is going to organize on 19th at 12 o'clock in Kolkata. And both of us had received invitation, so we decided to accept her invitation and participate in that rally. When we reach Kolkata, there is every possibility there will be some other leaders from other parties. We have not met them, we have discussed with them. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లపైన కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాకపోయినా ఎన్నికల ఎజెండాతోనే బీజేపీ ఆకస్మిక నిర్ణయం తీసుకుందని చంద్రబాబు సహా పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.